నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలు వర్ణించి చెబుతూ ఉన్నారు. ఈ నలకూబరుడు మణిగ్రీవుడనే పేరు కలిగినటువంటి కుబేరుని పుత్రులు గంగా నదిలో అప్సరస స్త్రీలతో కలిసి జలకాలాడుతూ ఉన్నారు, జలక్రీడల్లో నిమగ్నమై ఉన్నారు. ఆ సమయంలో నారద మహర్షి అక్కడికి వచ్చారు. యదృచ్ఛయాచ దేవర్షి భగవాంస్తత్ర కౌరవ అపశ్యత్ నారదో దేవౌ క్షీవాణౌ సమబుధ్యత. వాళ్ళిద్దరినీ చూచారు నారద మహర్షి. వాళ్ళు మత్తులో ఉన్నారు, మద్యాన్ని సేవించి ఉన్నారని కూడా ఆయన తెలుసుకున్నారు. క్షీవాణౌ మత్తులో ఉన్నారు, మద్యం సేవించి. తం దృష్ట్వా వ్రీడితా దేవ్యః వివస్త్రాః శాపశంకితాః వాసాంసి పర్యధుశీఘ్రం వివస్త్రౌ నైవ గుహ్యకౌ. ఎప్పుడైతే నారద మహర్షి ఆ గంగా నదీ సమీపానికి వచ్చారో ఆ దేవర్షిని చూచినటువంటి అప్సరస స్త్రీలు త్వరపడి మహాత్ములు వస్తున్నారు, మనం ఈ రకంగా వస్త్రవిహీనంగా జలక్రీడలాడటం ఇది సందర్భం కాదని తెలుసుకుని గబగబా బయటికి వచ్చి తమ వస్త్రములను తాము ధరించారు అప్సరస స్త్రీలు. కానీ వివస్త్రౌ నైవ గుహ్యకౌ, వాళ్ళు ఆ కుబేరుని పుత్రులైనటువంటి యక్షులైనటువంటి ఆ నలకూబరుడు మణిగ్రీవుడు మాత్రం వస్త్రములను ధరించలేదు, వాళ్ళు మత్తులో ఉన్నారు. తౌ దృష్ట్వా మదిరామత్తౌ శ్రీమదాంధౌ సురాత్మజౌ తయోరనుగ్రహార్థాయ శాపం దాస్యన్ ఇదంజగౌ. ఆ సందర్భాన్ని చూచేసరికి నారద మహర్షికి చాలా ఆగ్రహము కలిగింది, బాధ కలిగింది. ఎందువల్ల అంటే వీళ్ళెవరు సాక్షాత్తు కుబేరుని యొక్క పుత్రులై ఉన్నారే, అంతేకాదు ఆ రుద్రునకు అనుచరులై ఉన్నారే. ఇంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వీళ్ళు ఈ రకంగా ప్రవర్తించటం అనేటువంటిది యోగ్యమైనది కాదు. వీళ్ళకి ఏ విధంగా అయినా సరే జ్ఞానోదయం కలిగేలాగా చెయ్యాలనుకున్నారు. తం దృష్ట్వా మదిరామత్తౌ శ్రీమదాంధౌ. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఐశ్వర్య మదంతో ఉన్నటువంటి వాళ్ళు. తయోరనుగ్రహార్థాయ, అలాంటి వాళ్ళని శిక్షించటానికి కాదు, అనుగ్రహించటం కోసం, వాళ్ళల్లో ఉన్నటువంటి తప్పుని పక్కకి తప్పించటం కోసం, వాళ్ళకి జ్ఞానోదయం కలగటం కోసం శాపం దాస్యన్, వాళ్ళని శపిస్తూ ఇదం జగౌ, ఈ విధంగా చెబుతున్నారు నారద మహర్షి. ఇది కేవలము వారికి చెప్తున్న విషయం కాదు, వారిని ఉద్దేశించి మాత్రమే చెప్పేది కాదు. ఇందులో ఎన్నో అద్భుతమైనటువంటి రహస్యాలు దాగి ఉన్నాయి. నారద మహర్షి చెప్పినటువంటి ఒక చక్కని ఉపదేశాన్ని శ్రద్ధగా తెలుసుకోవాలి. నారదౌవాచ నహ్యన్యో జుషతో జోష్యాన్ బుద్ధిభ్రంశో రజోగుణః శ్రీమదాదాభిజాత్యాది యత్ర స్త్రీ ద్యూతమాసవః. విషయభోగాలు అనుభవించేటువంటి వానికి ఐశ్వర్య మదం తలకెక్కితే అంతకన్నా గొప్ప మదం అనేది విశ్వంలో వేరొకటి లేదు. అన్నిటికన్నా ప్రమాదమైనది ఏమిటి అంటే ధనాహంకారమే. జోష్యాన్ జుషతః, చక్కగా అనుభవించేటువంటి భోగాలన్నింటినీ తృప్తిగా అనుభవించేటువంటి వాళ్లకు శ్రీమదాదన్యః, ధనమున్నది ఐశ్వర్యమున్నది అనే అహంకారం కన్నా గొప్పదైనటువంటి తప్పుదావ పట్టించే సాధనం వేరొకటి లేనే లేదు. వేరే ఏ దురలవాటున్నా అది అంతగా చెడగొట్టదేమో, ధనమున్నదనే అహంకారం మాత్రం సర్వనాశనం చేసేస్తుంది, పతనం చేసేస్తుంది. ఆభిజాత్యాది, నేను వంశంలో పుట్టాను అని కొంత అహంకారం ఉండొచ్చు కొంతమందికి. ద్యూతం, జోదమాడేటువంటి వ్యసనం ఉండొచ్చు. అదేవిధంగా ఆసవం అంటే మద్యాన్ని సేవించేటువంటి అలవాటు కొంతమందికి ఉండొచ్చు. ఇంకొంతమంది స్త్రీ యువతలను అనుసరించి తిరిగేవాళ్ళు ఉంటారు. ఇలా ఎన్ని దురలవాట్లున్నా అవన్నీ తప్పులే. కానీ ధనమున్నదనే అహంకారం వీటన్నిటికన్నా పెద్దదైనటువంటి దోషం.
ప్రస్తుతం వీళ్ళు కుబేరుని పుత్రులమ్మేమో, మేమేం చేసినా చెల్లుతుంది అనే అహంకారంలో ఉన్నారు. కాబట్టి వీరిలో ఉన్న ఈ అహంకారాన్ని పోగొట్టాలి. రజోగుణానికి దారితీసి బుద్ధిని నాశనం చేస్తుంది ఈ ధనాంధ, అంటే ధనమున్నదనేటువంటి గుడ్డితనం. బుద్ధిభ్రంశ రజోగుణ. సరిగ్గా ఉన్నటువంటి ఈ బుద్ధిని పాడు చేసేది ఏమిటి అంటే ఐశ్వర్యమదమే. హన్యంతే పశవో యత్ర నిర్దయై అజితాత్మభి మన్యమానైరిమందేహం అజరామృత్యు నశ్వరం. ధనం అధికంగా ఉన్నప్పుడు, ఏ లోటు లేనప్పుడు, ఐశ్వర్యం బాగా ఉంది అనుకున్నప్పుడు సామాన్యుల యొక్క కష్టాలు పట్టవు వారికి. ఐశ్వర్యవంతులకు, అంటే ఐశ్వర్య మదం ఉన్నటువంటి వారికి. చిన్న చిన్న ప్రాణుల్ని, జీవుల్ని చూస్తే వాటిని హింసిస్తూ ఉంటే వాళ్ళకి ఆ నొప్పి తెలియదు. ధనం లేనటువంటి వాళ్ళు పడే బాధలు, ధనమున్నదనే అహంకారం కలిగిన వాళ్ళకి ఆ బాధలు తెలియవు. హన్యంతే పశవో యత్ర నిర్దయై, దయ లేకుండా పశుహింసకి పాల్పడుతూ ఉంటారు. అజితాత్మభి, ఇంద్రియాల మీద నిగ్రహం కోల్పోతారు. ఐశ్వర్యం వల్ల ఏది కావాలంటే అది లభిస్తూ ఉంటే వాళ్ళు నిగ్రహంలో ఎందుకు ఉండగలుగుతారు? ఐశ్వర్యం ఉన్నా నిగ్రహంగా ఉండేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ లేని వాళ్ళు కూడా ఇంకా చాలామంది ఉంటారు. సహజంగా కలిగే దుష్ట లక్షణం ఏమిటి అంటే ధనం ఎక్కువ ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా, ఇంద్రియాలు వశంలో ఉంచుకోకుండా తిరగటమే కనిపిస్తూ ఉంటుంది. ధనం ఉండి ఒద్దికగా ఉండేవాళ్ళు మహానుభావులు చాలామందే ఉంటారు. ఇక్కడ నారద మహర్షి చెప్పే విషయం ఎవరి గురించి అంటే ధనంతో గుడ్డితనానికి గురై మదాంధులై విర్రవీగి తిరిగేటువంటి అహంకారుల గురించి చెబుతున్నారు. మన్యమానైరిమందేహం అజరా మృత్యునశ్వరం. ధనమదం కలిగిన వాళ్ళు ఏమని భావన చేస్తారంటే ఈ దేహం నిత్యము అనుకుంటారు. యవ్వనంలో ఉన్నట్టుగానే దేహం ఎప్పుడూ ఉంటుందా? వయసు మీరే కొద్దీ ఈ దేహంలో మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి. వాటిల్ని గమనించుకోకుండా ధనం ఉంటే అన్నీ సాధించచ్చు అనుకోవటం పొరపాటు. మన్యమానైరిమందేహం అజరా మృత్యు నశ్వరం. దీనికి ముసల్తనము లేదు, మృత్యువు లేదు, ఇది ఎప్పటికీ నశించిపోదు అనేటువంటి భ్రమకి లోనవుతూ ఉంటారు. దానికి కారణం ఏమిటి అంటే ఐశ్వర్య మదం ఉండడం వల్ల, అన్నీ లభించటం వల్ల కలిగేటువంటి అహంకారమే దీనికి కారణం అని చెబుతున్నారు. దేహ సంహితమప్యంతే క్రిమివిట్ భస్మ సంహితం భూతదృక్ తత్కృతే స్వార్థం కిం వేద నిరయోయతః. దేవ సంహితం, జీవించి ఉన్నప్పుడు ఈ దేహానికి ఎన్ని గొప్ప పేర్లైనా పెట్టుకోవచ్చు, ఎన్ని రూపాలైనా ఉండొచ్చు, అద్భుతమైన వస్త్రాలు ధరించవచ్చు, చందనాదులు అలదుకోవచ్చు, చిత్ర విచిత్రమైన గొప్ప పేర్లతో పిలవబడచ్చు, అలాగే కిరీటాలు పెట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఆ దేహానికి అలంకారాలు ఇవన్నీ పెట్టుకుని గొప్ప గొప్ప పేర్లు పెట్టుకుని సంచరించేటప్పుడు పక్కన అందరూ పొగుడుతున్నప్పుడు ఈ దేహం ఏదో శాశ్వతం అనిపిస్తుంది. దేవ సంగీతం అపి, ఎంత గొప్పదైనప్పటికీ, ఎంత చక్కగా పోషింపబడినప్పటికీ ఈ దేహం క్రిమివిట్ భస్మ సంగీతం అంతే అంతే. చిట్ట చివరికి మరణం సమీపించినప్పుడు, మరణించిన తర్వాత ఈ దేహం ఎలా ఉంటుంది? ఈ దేహాన్ని పాతిపెట్టినట్లయితే కొంతకాలానికి క్రిములన్నీ తినేస్తాయి. దహనం చేసినట్లయితే సరిగ్గా దహనం కాకపోతే కొన్ని జంతువులు వచ్చి వాటిని తింటాయి. తత్కృతే స్వార్థం కిం వేద నిరయోయతః. పశుపక్ష్యాదులకు, క్రూరమైన జంతువులకు ఆహారమయ్యి, క్రిమికీటకాలకు ఆహారమయ్యేటువంటి ఈ దేహంలో ఉన్నటువంటి ఆ నశించే లక్షణం తెలుసుకోలేక గొప్ప గొప్ప పేర్లు ఆభరణాలు ధరించంగానే ఇదేదో శాశ్వతంగా ఉండిపోతుందనుకుని స్వార్థం కిం వేద నిరయోయతః, స్వార్థంతో అందరికీ కీడు తలపెడుతూ చిట్ట చివరికి నరకం పాలవుతాడు ఈ జీవుడు. భూతదృక్ తత్కృతే స్వార్థం కిం వేద నిరయోయతః. ప్రాణులన్నింటికి హాని చేస్తాడు భూతదృక్. వీళ్ళంతా నాకన్నా చిన్నవాళ్ళు, నేనేదో స్థిరంగా ఉండిపోతాను అనే భావనతో తోటి ప్రాణులకే హింస కలిగిస్తూ చివరికి ఎందుకు పనికి రాకుండా పోతుంది ఆ దేహము. ఉన్నతమైనటువంటి భావన, ఆలోచన, భవిష్యత్తు నిజంగా ఆలోచించినటువంటి పండితులు ఎవరైనా సరే నశించే లక్షణం కలిగిన ఈ దేహం కోసం తోటి ప్రాణుల్ని హింసిస్తారా? ఐశ్వర్య మదంతో విర్రవీగుతారా? ఐశ్వర్య మదం ఎందుకు వస్తుంది అంటే ఈ దేహం నిత్యం అనేటువంటి భ్రాంతితోనే వస్తుంది.
ఈ దేహం అనిత్యం అనేటువంటి ఆలోచన నిజంగా హృదయంలో కలిగితే ఐశ్వర్యం మీద దురాశ పేరాశ ఎందుకుంటుంది? ఉండదు. వీళ్ళకిప్పుడు ఆ దురాశ ఉన్నది, పేరాశ ఉన్నది. దేహ కిమన్న దాతుస్వం నిషేక్తుర్మాతురేవచ మాతు పితుర్వా బలినః క్రేతురగ్నే శునోపివ. అసలు ఈ దేహం అనేది ఎవరికి సంబంధించింది? నారద మహర్షి చెబుతున్నారు. ఈ దేహం అనేది ఎవరికి సంబంధించింది? అన్నదాతు, అన్నం పెట్టిన వాడిదే. లేకపోతే నిషేక్తు, కన్న తండ్రికి సంబంధించిందా? లేదా మాతు, తల్లికి సంబంధించిందా? ఎవరికి సంబంధించింది? మాతు పితుర్వా, తల్లి యొక్క తండ్రిదా, అంటే తాతదే. ఈ దేహం మీద అధికారం ఎవరికి ఉన్నది? లేకపోతే బలినః, బలం కలిగిన వాడికి ఉన్నదా ఈ దేహం మీద అధికారం? లేకపోతే రాజుకున్నదా, కొనుక్కునేవాడికి ఉన్నదా? లేకపోతే శునోపివ, ప్రాణం పోయిన తర్వాత దేహాన్ని పీక్కు తినేటువంటి సునకానికి ఉన్నదా? ఈ దేహం ఎవరికి సంబంధించింది? ఎవరికి అధికారం ఉన్నది దీని మీద? అంటే ఈ దేహాన్ని రక్షించగలిగే వాళ్ళు వీళ్ళెవరూ కాదు. ఎప్పటికైనా నశించిపోయేటువంటి ఈ దేహం ఎవరికీ సొంతం కాదు. ఇది నశించిపోయేదే, స్థిరంగా ఉండేది కాదు. అలాంటి దానికోసం నీవు ఎందుకయ్యా ఇలాంటి తప్పులన్నీ చేసి పెడదారులు పట్టి పాడైపోతున్నారు మీరు? ఓ నలకూబర మణిగ్రీవుల్లారా, మీ వంటి ఉన్నతమైన వాళ్ళు, పరమేశ్వరుడి దగ్గర అనుచరులు అనేటువంటి గొప్ప స్థానాన్ని పొందినటువంటి వారు, సాక్షాత్తు కుబేరుని పుత్రులైన మీకు ఈ విషయ జ్ఞానం అర్థం కాకపోవటం చాలా సిగ్గుచేటు అని నారద మహర్షిలో ఉన్నటువంటి తపన. ఏవం సాధారణం దేహం అవ్యక్త ప్రభవాప్యయం కో విద్వాన్ ఆత్మసాత్ కృత్వా హంతి జంతూన్ ఋతే సతః. ఈ విధంగా ఈ ప్రకృతి వల్ల పుట్టి ఈ ప్రకృతిలోనే నశించిపోయేటువంటి అశాశ్వతమైన ఈ దేహం కోసం తాపత్రయపడుతూ సాధారణమైన ఈ దేహాన్ని చూచుకుని పండితుడైనటువంటి వాడు ఎవడైనా కూడా నేను అనే అభిమానాన్ని పొందుతాడా? ఆత్మసాత్ కృత్వ, నేను అనేటువంటి అహంకారంతో తోటి జంతువులకు ఎవరైనా హాని కలిగిస్తారా? మూర్ఖులు ఎవరైతే ఉంటారో వాళ్లే ఆ పని చేస్తారు. మూర్ఖుడు తప్ప ఇలాంటి తప్పుడు పనులు ఎవరూ చెయ్యరు. తమ గొప్పతనాన్ని చూపించుకోవడానికి పండితులు ప్రయత్నించరు. ఎందువల్లంటే వాళ్ళకి తెలుసు, ఎంత జ్ఞానం ఉన్నా ఎంత సాధించినా కూడా ఈ దేహం అనేది ముసలితనానికి లోనవుతుంది, రోగాల పుట్టవుతుంది, చిట్ట చివరికి ఇది నశించిపోతుంది అన్న విషయం పండితులకు తెలుసు. కాబట్టి మూర్ఖులైన వాళ్లే ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. అసతః శ్రీమదాంధస్య దారిద్ర్యం పరమంజనం ఆత్మౌపమ్యేన భూతాని దరిద్రః పరమీక్షతే. కాబట్టి ఐశ్వర్యం ఉండి అజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ఐశ్వర్యం ఉన్నదని అహంకరించేటువంటి మదాంధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జ్ఞానోదయం ఎప్పుడు కలుగుతుంది అంటే దానికి నిజమైన ఔషధం ఏమిటంటే దారిద్ర్యం. ఈ ఐశ్వర్యం అంతా నశించటమే ఆ మదంతో అహంకరించేటువంటి వాళ్ళకి నిజమైన ఔషధం. అప్పుడు తెలుస్తుంది, ధనం లేకుండా ఆ దరిద్రాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆ కష్టం ఏమిటో తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు నేల మీదకు వచ్చి ఆలోచించడం ప్రారంభిస్తారు. ఆత్మౌపమ్యేన భూతాని దరిద్రః పరమీక్షతే. ధనహీనులైనటువంటి వాళ్ళు, అహంకారం లేనటువంటి వాళ్ళు, అయ్యో ఈ లోకంలో ఇన్ని ప్రాణులు ఉన్నాయి, ఇవి ఎన్ని కష్టాలు పడుతున్నాయో అనే ఆలోచన ఎప్పుడు వస్తుంది అంటే అన్ని సుఖాలు లభించినప్పుడు మాత్రమే వస్తుంది. అన్ని సుఖాలు లభించినా కూడా అలాంటి జ్ఞానం కలగటం దుర్లభమే అని నారద మహర్షి యొక్క ఆలోచన. ఆ విషయాన్నే చెబుతున్నారు. ఎవరైతే ధనం మీద ఆశ లేకుండా ధనహీనులై ఉంటారో అటువంటి వాళ్లే తనలాగా సమస్తమైనటువంటి లోకాన్ని చూడగలుగుతారు. ధనమున్నది అనే అహంకారం కలిగినటువంటి వాళ్ళు ఆ విధంగా తనలాగా ఈ ప్రపంచాన్ని చూడలేరు. తమేదో సాక్షాత్తు ఎక్కడి నుంచో దిగి వచ్చినటువంటి మహానుభావులు అనుకుంటారు. మనం కనిపిస్తేనే దైవ దర్శనం ఇచ్చినట్లుగా ఎదుటి వాళ్ళు భావించాలని కోరుకుంటారు. వాళ్ళు నడిచొస్తూ ఉంటే అందరూ దండాలు పెట్టాలని కోరుకుంటారు చాలామంది. ఆ ఐశ్వర్యం అనే మదం ఉచితానుచితములు తెలియకుండా చేస్తుంది అని అనుకుంటూ ఆ విషయాన్నే తెలియజేస్తూ ఉన్నారు. యథా కంటక విద్ధాంగో జంతోర్నేచ్ఛతి తాం యథాం జీవసామ్యం గతో లింగైః నతథా అవిద్ధ కంటకః. మనకొక ముళ్ళు గుచ్చుకుంది, అది నొప్పి మనకి తెలిసింది. తెలిసినప్పుడు
ఇంకెవరికైనా ఆ ముళ్ళు అక్కడే ఉండి గుచ్చుకుంటుంటే అయ్యయ్యో అది గుచ్చుకుంటే నొప్పి పుడుతుందండి మీరు పక్కకి తొలగండి అంటామా? లేకపోతే నాకు గుచ్చుకుంది కాబట్టి వాడికి కూడా గుచ్చుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అని ఎదుటివాడు కూడా ఆ కంటకము యొక్క బాధ అనుభవించాలని కోరుకుంటామా? సహజంగా మానవులైన వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ముళ్ళు గుచ్చుకుంటే ఎదుటివాడికి అటువంటి కష్టం వచ్చినప్పుడు అది కలగకుండా ఉండాలనే కోరుకుంటారు. యథా కంటక విద్ధాంగ జంతోర్నేచ్చతి తాం యథాం. నేల మీద ఉండి ఆలోచించేటువంటి వాడు ఏం ఆలోచిస్తాడు? తనకు వచ్చినటువంటి కష్టం, తాను అనుభవించిన కష్టం ఎదుటివాడు అనుభవించకూడదనే కోరుకుంటాడు. ఐశ్వర్యమదాంధులైనటువంటి వాళ్ళు ఆ విధంగా కోరుకోరు. జీవసామ్యం గతో లింగై నతథా అవిద్ధ కంటక. ముళ్ళు గుచ్చుకోలేదనుకోండి, ఆ ముళ్ళులో ఉన్నటువంటి నొప్పే తెలియనటువంటి వాడు ఎదుటివాడికి అది గుచ్చుకుంటే నొప్పి కలుగుతుందని ఎలా తెలుసుకోగలుగుతాడు? అదేవిధంగా జీవులలో ఉండేటువంటి కష్ట నష్టాలు ఎవరు తెలుసుకోగలుగుతారంటే ఆ కష్ట నష్టాలు ఉన్నవాళ్లే సంపూర్ణంగా తెలుసుకోగలుగుతారు. అవి అనుభవించినటువంటి వాళ్ళు పూర్తిగా తెలుసుకునే అవకాశం లేదు. జీవసామ్యం గతో లింగై నతథా అవిద్ధ కంటక. ఎవరైతే కష్టాన్ని పొందుతున్నారో వాళ్ళకి మాత్రమే ఆ కష్టం విలువ తెలుస్తుంది. కాబట్టి ఆ ఐశ్వర్య మదం అనేది నశించాలంటే దానికి ప్రధాన ఔషధం ఏమిటి అంటే అందులో నుంచి బయటికి వచ్చి వాళ్ళు ధనహీనులు అవ్వటమే వాళ్ళకి పరమమైన జ్ఞానం కలగడానికి ఉత్తమమైన మార్గం అని చెబుతూ, దరిద్రో నిరహస్తంభో ముక్త సర్వమదైరిహ కృచ్ఛ్రం యదృచ్ఛయాప్నోతి తద్ధి తస్య పరంతపః. ఏ విధమైన ధనము లేనటువంటి దరిద్రాన్ని అనుభవించేవాడు, అహంకారం లేనటువంటి వాడు, అన్నిటి నుంచి ముక్తుడైనటువంటి వాడు, అన్నీ విడిచిపెట్టేసినటువంటి వాడు, సర్వ మదములు లేనటువంటి వాడు, కృచ్ఛ్రం యదృచ్ఛయా ఆప్నోతి. అన్నీ విడిచిపెట్టి ఉన్నా కూడా అటువంటి ధనహీనునికే ఇంకా కష్టాలు వస్తూ ఉన్నాయంటే అందులో ఉన్న అర్థం ఏమిటి? కృచ్ఛ్రం యదృచ్ఛయా ఆప్నోతి. అనుకోకుండా కష్టాన్ని అనుభవిస్తున్నాడంటే అర్థం ఏమిటి అంటే తద్ధి తస్య పరంతపః. అది అతని యొక్క తపశ్శక్తి మాత్రమే, అతని తపస్సుని వృద్ధి చేసేది, అతని సహనాన్ని వృద్ధిపరిచేది. ధనం లేకపోయినా సర్వసమత్వంతో తుల్యమైనటువంటి భావంతో అందరినీ పరమాత్మునిగా భావిస్తూ, అంటే ఒక కుచేలుడు కానీ ఒక రంతిదేవుడు కానీ ఇటువంటి వాళ్ళు అంతటినీ విడిచిపెట్టి ధనహీనులైనా కూడా సమంగా ఉన్నారు. అలాగని వాళ్ళకి కష్టాలు రాకుండా ఉన్నాయా? వాళ్ళకి కష్టాలు వచ్చాయి. ఆ కష్టం రావడం వల్ల మెరుగుపెట్టినటువంటి వజ్రంలాగా వాళ్లలో ఉన్నటువంటి ఆ తత్వజ్ఞానం అనేది అభివృద్ధి చెందింది కానీ నశించలేదు. అలాగే మెరుగుపెట్టిన వజ్రంలాగా ఏమీ లేకుండా సద్భావనతో ఉన్న వాళ్ళకి ఇంకా కష్టం వచ్చిందంటే అది వారిలో ఉన్నటువంటి తపశ్శక్తిని వృద్ధి చేసేదే. మెరుగుపెట్టినటువంటి వజ్రంలాగా వాళ్ళు తయారవుతారు. కాబట్టి ఐశ్వర్యం అనేది తృణప్రాయము అనే భావన నారద మహర్షి ఇక్కడ చెబుతూ ఉన్నారు. నిత్యం క్షుత్క్షామ దేహస్య దరిద్రస్య అన్నకాంక్షిణః ఇంద్రియాణ్యనుసుష్యంతి హింసాపి వినివర్తతే. ఆకలితో ఉన్నటువంటి వానికి కష్టం విలువ తెలుస్తుందయ్యా. ధనం లేనటువంటి వానికి అన్నకాంక్షిణః, ఆహారం దొరికితే చాలు అనుకునేటువంటి వారికి ఇంద్రియాణ్యనుసుష్యంతి, ఇంద్రియాలు కృషిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఇంద్రియాలను బాగా సుఖభోగాలతో బాగా పెంచి పోషిస్తూ ఉంటే వాటిలో పడిపోయినటువంటి వాడికి కష్టం విలువ తెలియదు సరిగదా. అన్నీ అందుతున్నాయి, ఇంకా కష్టం అనేది ఏ విధంగా అర్థమవుతుంది? అదే ఆహారం కోసం ఎదురు చూచేటువంటి లక్షణం కలిగినటువంటి వారికి అయితే ఈ ఇంద్రియాలన్నీ కూడా శోషించి ఉంటాయి కాబట్టి వారికి హింసించాలనేటువంటి ఆలోచనే కలగదు. సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు, ఆహారం సరిగా దొరకనటువంటి వాళ్ళు, ధనహీనులైనటువంటి వాళ్ళు, సాత్విక బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఎదుటి వాళ్ళని హింసించాలనుకోరు. అన్నీ దొరికి అన్నీ ఉండి ఆ ఐశ్వర్యం వల్ల మదించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అందరికీ హాని కలిగిస్తారు. దరిద్రస్యైవ యుజ్యంతే సాధవః సమదర్శినః సద్భిః క్షిణోతి తం తర్షం తత ఆరాత్ విశుద్ధ్యతి. ఎవరి దగ్గరైతే ధనం ఉండదో అటువంటి వారి దగ్గరికే సాధువులు సజ్జనులు వచ్చి వారిని చక్కగా సమంగా చూస్తూ ఉంటారు. దరిద్రస్యైవ యుజ్యంతే, అటువంటి వాళ్లతోనే సంఘం ఏర్పరచుకుంటారు సత్పురుషులైనటువంటి వాళ్ళు. సద్భిః క్షిణోతి
తం తర్షం. అటువంటి మహానుభావులతో కూడి ఉండడం వల్ల కోరికల పట్ల ఆసక్తి నశిస్తుంది, భోగాలు అనుభవించాలనేటువంటి కోరిక పూర్తిగా నశించిపోతుంది. తత ఆరాత్ విశుద్ధ్యతి. అటువంటి సత్సాంగత్యం వల్ల, మహాత్ముల యొక్క కలయిక వల్ల వీరిలో ఉన్నటువంటి ఆశలన్నీ కూడా పోయి చక్కగా శుద్ధి చెంది పరమాత్మ అనుగ్రహానికి వాళ్ళు పాత్రులవుతారు. సాధూనాం సమచిత్తానాం ముకుంద చరణైషిణాం ఉపేక్ష్యైః కిం ధనస్తంభైః అసద్భిః అసదాశ్రయైః. సమబుద్ధి కలిగినటువంటి వాళ్ళు, సాధు స్వభావం కలిగినటువంటి వాళ్ళు, అలాగే ముకుంద చరణైషిణాం, ఆ పరమాత్ముడైన శ్రీహరి యొక్క పాదముల యందు కోరిక కలిగినటువంటి వాళ్ళు, సాధు సజ్జనులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ధనాహంకారం కలిగిన వాళ్ళతో ఏం పని? ధనస్తంభైః అసద్భిః అసదాశ్రయైః ఉపేక్ష్యైః. ఈ ధనమదంతో విర్రవీగేటువంటి వాళ్ళు ఉపేక్షింపదగిన వారు. ఎవరికి అంటే శ్రీహరి యొక్క పాదముల యందు శ్రద్ధ ఉన్నటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు వీళ్ళని పరిగణించనవసరం లేదు. ఉపేక్ష్యైః కిం ధనస్తంభైః, ధనమున్నదనే అహంకారం కలిగిన వాళ్ళు, అసద్భిః దేహాభిమానం కలిగినటువంటి వాళ్ళు, అసదాశ్రయైః చెడ్డవాళ్లతో స్నేహం చేసేటువంటి వాళ్ళు, ఇలాంటి దురాత్ములైన వారితో భక్తులకు ఏ విధమైనటువంటి సాంగత్యము అవసరం లేదు. వాళ్ళు వీరి ముందు తృణప్రాయమే అని చెబుతూ ఉన్నారు. తదహం మత్తయోర్మాధ్య వారుణ్యా శ్రీమదాంధయో తమోమదం హరిష్యామి స్త్రైణయో రజితాత్మనో. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కుబేరుని పుత్రులిద్దరూ ఇప్పుడు ఐశ్వర్యమదంతో ఉన్నారు, యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఉన్నారు. శరీరం మీద వస్త్రాలు ఉన్నాయో లేదో కూడా తెలియకుండా జలక్రీడలు ఆడుతూ ఉన్నారు. నారదుడు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలంతా కూడా కాస్త ఉచితమైన విచక్షణతో వస్త్రాలు ధరించారు. కానీ వీళ్ళిద్దరూ వస్త్రాలు కూడా ధరించకుండా అలాగే ఉన్నారు. అది దేనివల్ల వచ్చింది అంటే ఐశ్వర్య మదమే తప్ప వేరొకటి కాదు. అందువల్ల మద్యాన్ని సేవించి మదించినటువంటి మదాంధత కలిగినటువంటి వీళ్ళ యొక్క ఆ అహంకారం అనే అజ్ఞానాన్ని, చీకటిని నేను హరిష్యామి నశింపజేస్తాను. ఇంకా ఎటువంటి వాళ్ళు వీళ్ళు? స్త్రైణయోహో అజితాత్మనోహ స్త్రీలంపటులు, అదేవిధంగా ఇంద్రియ నిగ్రహం లేనివారు, ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వీరికి ఇలాంటి రకములైన అహంకారాదులు పనికిరావు. కాబట్టి వీరు శపించటానికి యోగ్యులు, వీళ్ళని అనుగ్రహించాలి శాపంతో అని భావన చేశారు నారద మహర్షి. యదిమౌ లోకపాలస్య పుత్రౌ భూత్వా తమఃప్లుతౌ న వివాసనమాత్మానం విజానీతః సుదుర్మదౌ. వీళ్ళిద్దరూ లోకపాలస్య పుత్రౌ, ఈ లోకపాలకుడైనటువంటి ఆ కుబేరుని యొక్క పుత్రులయ్యుండి తమఃప్లుతౌ అహంకారంతో తమో గుణంతో ఉన్నారు వీళ్ళు. న వివాసనమాత్మానం, తమ ఒంటి మీద వస్త్రాలు లేవన్న విషయాన్ని కూడా గుర్తించటం లేదు. విజానీతః సుదుర్మదౌ, ఎంత మదం ఉంటే ఇలా ఉంటారు వీళ్ళు. అతో అర్హతః స్థావరతాం స్యాతాం నైవ యథా పునః. కాబట్టి ఒంటి మీద వస్త్రం ఉందో లేదో కూడా తెలుసుకోని స్థితిలో ఉన్న వాళ్ళని ఏమని శపించాలి జ్ఞానం కలగాలంటే? అలాంటి స్పృహ లేనటువంటి స్థాణువులా ఉండాలని. స్థాణువుగా ఉండేది ఏది? కదలకుండా ఉండేటువంటిది వృక్షం. కాబట్టి వీళ్ళు వృక్షాలైపోవాలని నేను శపిస్తాను. స్మృతి స్యాత్ మత్ప్రసాదేన తత్రాపి మదనుగ్రహాత్. వీళ్ళు శాపాన్ని పొందినా కూడా వీళ్లల్లో ఉన్నటువంటి ఆ పూర్వజన్మ స్మరణ మాత్రం పోదు. వాళ్ళకన్నీ జ్ఞాపకం ఉంటాయి, మేము ఈ విధంగా కుబేరుని పుత్రులమని. వాళ్ళకి జ్ఞానోదయం కలగాలి, ఇటువంటి దుష్టమైన లక్షణాలు లేకుండా ఉండాలి, అహంకారం పోవాలి అనేటువంటి ఆలోచనతోనే నారద మహర్షి ఈ విధంగా శపిస్తూ ఉన్నారు. స్మృతి స్యాత్ మత్ప్రసాదేన, నా అనుగ్రహ విశేషం చేత వీళ్ళకి స్మృతి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. వాసుదేవస్య సాన్నిధ్యం లబ్ధ్వా దివ్య శరచ్ఛతే వృత్తేశ్వర్లోకతాం భూయః లబ్ధభక్తి భవిష్యతః. ఆ వాసుదేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క సాన్నిధ్యాన్ని వీళ్ళు పొందుతారు, ఆయన్ని దర్శిస్తారు. భవిష్యత్తులో శ్రీకృష్ణునిగా ఆయన అవతరిస్తారుగా, అప్పుడు. ఎప్పుడు? దివ్య శరచ్ఛతే, 100 దివ్య సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణునిగా ఆవిర్భవించబోయేటువంటి ఆ శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకుని
స్వర్లోకతాం భూయ, మళ్ళీ వీళ్ళు స్వర్గానికి చేరుకుంటారు. ఏ విధంగా? లబ్ధ భక్తి భవిష్యత, భక్తి మార్గాన్ని పొంది అహంకారాన్ని వీడి వీళ్ళు మళ్ళీ స్వస్థానానికి చేరుకుంటారు. కాబట్టి వీళ్లలో కలిగిన అహంకారాన్ని పోగొట్టవలసిందే, అనుగ్రహించవలసిందే అని ఆలోచించి నారద మహర్షి వాళ్ళని శపిస్తూ ఉన్నారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపద భ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh